రే శోభను నేను ఆడికే చెప్తున్నట్టు చూడు లోపల అసలు ఏమైతుందో. అలా అయిపోయిందిరా. ఏమైంది? నువ్వు ఆగమ్మా, నువ్వు చాలా ఎక్కువ అవుతుంది. లోపల ఏమైతుందేమో చూడరా టెడ్డీ. ఇట్లా మస్తు భయం అవుతుందిరా. చెప్తా ఏమన్నా. సరే అట్లా అయిపోయింది, లైట్ తీసుకో. అమంగళం అప్రతిహతమవుగా. చెప్పండి సార్. అది వాళ్ళిద్దరు స్కూల్ గ్రౌండ్ లో ఏం చేశారో తెలుసా సార్? ఏం చేశారు సార్? సార్ వీళ్ళు సీనియర్లు అని చెప్పి మమ్మల్ని దమ్ చేస్తారు సార్. అరే నువ్వు కథలు పడకరా సార్. అసలు ఏమైందంటే ప్రిన్సిపాల్తో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో ముందు నేర్చుకో. అమ్మా నువ్వు చెప్పు ఏం జరిగిందో. సార్ అదేం లేదు సార్, నేను చాక్లెట్ వ్రాప్ తీయని చెప్పి జోన్స్ ని హెల్ప్ అడిగిన అంతే. దానికి వాళ్ళు ఇంత సీన్ చేస్తున్నారు. ఏయ్ షట్ అప్. అయినా మీరు స్కూల్కి వస్తున్నారా? ఏం చేస్తున్నారు అసలు? ఆ గొడవలేంటి? అసలు ఆ గడ్డలేంటి? ఆ వాలకాలేంటి? సార్ చదువుకోవడానికి వస్తున్నారా లేకపోతే ఆ రౌడీ షీటర్లా గొడవలకు వెళ్తున్నారా? సార్ ఒకసారి చెప్పేది వెళ్ళండి ఇక్కడి నుంచి. సార్ ఒక్కసారి వెళ్ళమని చెప్పన్నాను, వెళ్ళండి. దిస్ ఈజ్ లాస్ట్ వార్నింగ్. అవుట్. చదువుకోమంటే చేత కాదు, పంచాయతీ మాత్రం బాగా చేస్తారు. చల్ నీ ఏమైంది లోపల? రాలేదురా బాయ్. జోన్స్ ప్రిన్సిపల్ ఏమన్నా లోపల? అసలు ఏమైందిరా? సిగ్గుండాలరా, తప్పు చేసి కవరింగ్ చేసుకుంటున్నారు. మీరేం పెద్ద తోపులు కాదు, ఇంకా టైం ఉంది, చూసుకుందాం. ఎక్కువ మాట్లాడుతున్నారు. అరే నాకు భయం వేస్తుందిరా. ఇందాక ప్రిన్సిపల్ రూమ్ లో ఏదో ఒకటి చెప్పి కవర్ చేసినా గానీ ఇది కనుక మా ఇంట్లో తెలిస్తే అయితే గాన్. నేను చెప్తూనే ఉన్నా, మొత్తం ఆ టెడ్డీగాడు అనిల్ గడే చేసిండు. వద్దురా అంటే కూడా పోయి పైకి ఇట్లా చేసిండు. మీ మమ్మీ ఆల్రెడీ స్ట్రిక్టే, ఇదంతా వీళ్ళ వల్లనే. ఏమైంది? నువ్వు ఒక్కో స్కూల్కి రెగ్యులర్ రాకపోతే ఇలాగే ఉంటుంది మళ్ళీ. మీ ఇంట్లో తెలిస్తే తెలిసింది కానీ ఇప్పుడు మా ఇంట్లో తెలిస్తే నేను చంపేస్తారు. ఆపుతారా? మీ టెన్షన్ పడిందే కాకుండా ఆమె టెన్షన్ పెడుతున్నారు. నువ్వు ఊకే ఇక నీకేడ జాగా దొరకనట్టు నువ్వు స్కూల్లో ఇవ్వాలి, ట్యూషన్లో ఇవ్వచ్చు కదా. ఇదంతా నీ వల్ల జరిగింది జోన్స్. ఇచ్చినప్పుడు బాగానే తిన్నావు కదే, ఇప్పుడేంటి ఇలా అంటున్నావు? చాక్లెట్ ఇస్తే ఎవడైనా తింటాడు, కానీ అది ఏడి వల్ల నీకు సెన్స్ ఉండాలి కదా. చూడు నువ్వు కోపంలో క్యూట్ ఉంటావు, కానీ ఇలా అరిస్తేనే చండాలంగా ఉంటావు. అవునా? అయితే ఇలా నవ్వాలా? వాళ్ళంతా ఈజీగా ఎస్కేప్ అయ్యారా. ఏమైందిరా? అంతా పొట్టిదాని వల్లే జరిగింది. జూనియర్స్ లో అంత హెడ్ వెయిట్ ఉన్నది ఎవరికి? అది చూడ్డానికి పొట్టిగా ఉన్నది, కానీ అది ఎవరితో మాట్లాడినా కన్విన్స్ అయిపోతున్నారు. రేయ్ ఎలాగనే రివెంజ్ ఇచ్చుకోవాలరా. అరే మనం సీనియర్స్ రా, జూనియర్ గా వాళ్ళు మనతో ఆడుకోవడం ఏంట్రా? రేయ్ అబ్బాయిలు అయితే ఏమైనా పీకొచ్చురా, కానీ అమ్మాయిలు కాబట్టి ఆలోచిస్తున్నాను. అరే మీరేం టెన్షన్ పడకండి రా, మేము కూడా సీనియర్సే కదా. అమ్మాయిల సంగతి మేము చూసుకుంటాం, మీరు వదిలేసేయండి. ఎస్ సరే తర్వాత చూసుకుందాం, కానీ చలో క్యాంటీన్ కోదాం. హే లిజన్, నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా. అరే పీటీ సార్ ముందే స్ట్రిక్ట్. జల్ది వచ్చేసాను లేవే. తొందరగా. అరే టైంకి దొరికింది. ఏం చేద్దాం? డోర్ వాకేసేద్దాం. పీటీ సార్ క్లాస్కి లేట్ వస్తే ఏమవుతుందో తెలుసు కదా. కరెక్ట్. హే నా వాటర్ బాటిల్ మర్చిపోయినా, ఇప్పుడే వస్తా. సరేనా? సరేలే. Students, form a line. Check your hand distance, front hand distance. Now side hand distance. Now check your line. సాండ్రా, హారికేది? ఏమో ఇంకా రాలేదు. ఆరుషి, హారిక ఏది? వాష్రూమ్ నుంచి ఇంకా రాలేదు. ఏమైంది ఆరుషి? హారిక ఇంకా రాలేదు. ఏమైందిరా? Arushi. Present sir. Jones. Present sir. Naviket. Yes sir. Harika. Present sir.
రే శోభను ఆగడే ఎందుకు వస్తుంది మీ అందరికీ అండ్ మిస్టర్ రవితేజ నీకు 2 విషయాలు చెప్తున్నాను. చెప్పు. ఒకటి, నా పేరు శోభనో కాదు శోభన్. తొక్కలే. అండ్ 2, ఇప్పుడు నేను నీ లెక్చరర్ని సార్ అని పిలువు. ఈ నాకు లెక్చర్ ఏంట్రా? శోభన ఏడు మారడు. ఇంకేంటి విషయాలు? బా ఫస్ట్ డే కదా, క్లాస్ ఏం చెప్తా. మీకు అసైన్మెంట్స్ ఏమో ఉంటాయి కదా, రాసుకోండి. యాజ్ ఎ స్టూడెంట్గా నాకు తెలుసు, నేను చెప్తున్నా. ఇంటికి వెళ్ళాక ఒకటి రాయడం నాకు తెలుసు. కంటిన్యూ. ఈ అమ్మాయి నన్ను చూస్తుంది. ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకోండి, లేకపోతే పడుకోండి. చూసారా, మా వాడు అంతేరా, నాకు అనుకూలంగానే చేస్తాడు అంతా. ఏం సార్ మీరు ఇంకెన్ని రోజులు ఫస్ట్ డే మీకు క్లాస్ నేను చెప్పరా మాకు? ఇవాళ మీరు మాకు ఎట్లయినా క్లాసులు చెప్పాల్సిందే, లేదా ప్రిన్సిపల్ కి చెప్పాల్సి వస్తుంది. ప్రిన్సిపల్ చెప్తావా? రూమ్ మొత్తం తీసేసింది. రే శోభన ఆగరా, ఏంటమ్మా మా వాడిని ఏదో అంటున్నావు? ఈ పాప మాటలు ఏం పట్టించుకోదురా, బాగా చదువుతున్నాను పొగరు. మా వాడు కాలేజ్ నుంచి వెళ్ళిపోవాలి, నీ సంగతి చూస్తా. రండి, మా శోభన్ గారిని అంటది ఇదే అయిపోతుంది. హాయ్ స్టూడెంట్, పదండ్రా క్యాంటీన్కి వెళ్దాం, మా శోభన్ గారు వచ్చాడు. ఎక్కడికి? క్యాంటీన్కి రా. వెళ్ళి కూర్చో. క్యాంటీన్లో కూర్చొని తింటాను. వెళ్ళి నీ ప్లేస్లో కూర్చో. వెళ్ళు. ఈడేంది వెళ్ళాలి వెళ్ళు. వెళ్ళు. రే ఈడి పని ఇప్పుడు కదరా, మళ్ళీ చూసుకుంటా. రే నువ్వు ఇక్కడ కూర్చో. ఇక్కడ ఇక్కడ కూర్చో. అమ్మాయి పక్కన. నువ్వు అక్కడ ఆ థర్డ్ బెంచ్ లో కూర్చో. రే నువ్వు లాస్ట్ బెంచ్ లో కూర్చోరా. కూర్చో, నీ ప్లేస్ లో నువ్వు కూర్చో అన్నా కదా. ఈరోజు నేను క్లాస్ తీసుకోబోతున్నాను. హారిక నిన్నే నిద్రపోతున్నావా? పిలిస్తే వినిపించట్లేదా? సార్ నాకు వినిపించకపోతే మీకు కనిపిస్తలేదా? అయినా క్లాస్ లోపలికి వచ్చే ముందే చూసిండ్రు కదా, మళ్ళీ సపరేట్ గా ప్రెజెంట్ సార్ అని చెప్పాలా? ప్రెజెంట్ అని వేసుకోండి. అరే అసైన్మెంట్స్ ఎంత కంప్లీట్ చేద్దామని హారిక నన్ను ఒకడు కొట్టాడు. హారిక గ్యాంగ్ అని తెలిసి కూడా కొట్టినరా? నీ గ్యాంగ్ అని తెలిసినాక 2 వేరే లక్ష పడ్డాయి. ఎవడరాడు అంత దమ్మున్నది? ఏ పిక్తారా వాడు అంతున్నాడు. రాని ఎవరిని తీసుకొస్తారో రాని చూద్దాం. అరే ఈ పొట్టిసాలగాడు మళ్ళీ 2 పొట్టోళ్ళని తీసుకొచ్చిండ్రా. మా ఓన్ని కొట్టింది ఎవరు? కనిపిస్తలే, నేనే. నేనేనో చూసినాడు కొడుతుంది నాకు. 2 ప్లేట్ ఇడ్లీ పార్సల్. అక్కడ ఇచ్చేసేయండి, అక్కడ ఇచ్చి వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, నేను ఎవరో తెలుసా? తెలీదు. నవీన్, నిజాంపేట్ నవీన్. నిజాంపేట ఎక్కడా? మా బావ కార్పొరేట్ ఇక్కడ. హే నువ్వు నిజాంపేట నవీన్ కదా, మియాపూర్లో ఏం చేస్తున్నావు? చూడరా. ఏంట్రా? రే వీళ్ళు మన సీనియర్స్ కదరా. సీనియర్ అయితే కొట్టవా? చూసినావా చిన్న పిల్లల్ని ఎత్తుకోబోయేటట్టున్నారు. ఏంట్రా గోలా? హలో ఎక్స్క్యూజ్ మీ, ఏంటా గుసగుసలు? మీలా మా దగ్గర ఖాళీ టైం లేదు. మ్యాటర్ ఏంటో చెప్పండి. అదంతా కాదు కానీ ఇంతకు మా ఓన్ ఎందుకు కొట్టిండ్రు? మీ వాడు మా బ్రాంచ్ పిల్లని గెలికిండు, అందుకనే కొట్టినాం. అయితే కొట్టవా? అయినా మీ వాళ్ళు కూడా మస్తు మంది మా బ్రాంచ్ పిల్లల్ని గెలికిండ్రు, అట్లా అని చెప్పి మేము కొట్టినామా? మీ వాడు లైన్ వేసింది మా వాడి పాపకి. అయితే కొట్టవా? పోయి వాడి పిల్లనేనా? వాడు ఎట్లున్నాడు చూడు. వాడి హైట్ ఏంటి, నీ హైట్ ఏంటి? అది నాకు తెలుసు కానీ నా మనసుకు తెలియదుగా. సరే బాస్, పెద్ద డిస్కషన్ ఏమొద్దు, కొట్లాటాలు అయితే ఎంకరేజ్ చేయను. నేనైతే సారీ చెప్పేసి వెళ్ళిపోతాం ఏడికెళ్ళి. హారిక వాడు నన్ను కొట్టాడు. హారిక నువ్వు అని కొట్టు. యాంటనీ గారు వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? జాతరలో బలించడానికి బాగా బలిసిన పొత్తెలు లెక్కున్నారు. నువ్వు మూసుకొని ఉంటే సారీతో మేనేజ్ చేస్తావు. సో మీరు సారీ చెప్తే మేము మా క్లాస్ లోకి పోతాము, మీరు మీ క్లాస్ లోకి పోవచ్చు. హలో సారీ అంటే ఎప్పుడైంది? హారిక కొట్టు అని నువ్వు కొట్టు. ఇప్పుడు నాకు తెలీదు అని కొట్టు. నువ్వేం మాట్లాడు? నా తెలియదు కొట్టు. కొట్టు. అరే ఏంట్రా కొట్టేది? ఇప్పుడు వదిలేయాలంటే సారీ వాడిని చెప్పి వెళ్ళమని చెప్పు. అరే అడ్డం గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా ఏంటి ఇక్కడ? చిన్న డౌట్ అంతే. బాయ్ సార్. సార్ క్యాంటీన్ సార్. గో టు క్లాస్ గో. వెళ్ళండి. సరే సార్. బతికిపోయాం. అరే కొడితే ఎన్నిసార్లు ఊరికి ఇట్లా ఇరుక్కుంటూ ఇంకోసారి ఎదురుకు వచ్చినాక పడితే